హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ జున్ను 432. ఈరోజు వీడియో ఏంటంటే చాలా సులభంగా గ్యాస్ ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది వీడియో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి, ఎందుకంటే అది వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి అయితే చూసుకోండి. బిఫోర్ గ్యాస్ ఇలా ఉంది, ఆఫ్టర్ గ్యాస్ అయితే ఇలా ఉంది. ఇలా ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేనైతే చూపిస్తా. చూడండి, పూర్తి వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. లిక్విడ్ అయితే తయారు చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే వాటితోటే ఈ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పొయ్యి మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. అందులో మనకు కావాల్సినన్ని అయితే వాటర్ అయితే పోసుకోవచ్చు. ఆ వాటర్ అలా మరిగాక అందులో అయితే సరిపైతే వేసుకోవాలి. ఒక గ్లాస్ అయితే వేసుకున్నా నేను. మీరు వాటర్ ఎంత తీసుకుంటారో దాని తగ్గట్టు అయితే సరిపైతే తీసుకోవాలి. అందులో పోసుకున్నాక కాసేపు దాన్ని వదిలేయాలి. వదిలేసినాక చూడండి, ఆ విధంగా అయితే వస్తుంది. వచ్చాక కలబెట్టుకోవాలి. సరుపంతా వాటర్కి కలిసేలాగా కలబెట్టుకోవాలి. సరుపు మొత్తం అందులో కరిగిపోవాలి. తర్వాతకైతే మనం ఇంట్లో యూజ్ చేసే వంట సోడా ఉంటుంది కదా, అదైతే ఒక స్పూన్ అయితే కలుపుకోవాలి. కలబెట్టుకోవాలి. వంట సోడా వేసాక కూడా ఒకసారి అయితే కలబెట్టుకోవాలి. మొత్తం వాటర్లో మొత్తం మిక్స్ కావాలన్నమాట. సరిపా అండ్ వంట సారా. చూడండి, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం మరగబెట్టుకోవాలి. వాటర్ని మరగబెట్టినాక కాస్త అయితే దాన్ని పక్కకైతే ఉంచుకోవాలి. చల్లారినాకైతే ఇలా గ్యాస్కి అయితే తీసుకోవాలి. తీసుకొని గ్యాస్ పైన అయితే పోయాలి. మనకి ఎక్కడెక్కడ బాగా జిడ్డు ఉందో అక్కడైతే పోసుకోవాలి. చూడండి, అది ఎంత జిడ్డుగా ఉందో గ్యాస్ అయితే. ఇప్పుడైతే చూడండి, చాలా సులభంగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. అలా పోసుకున్నాక కాసేపు అయితే వదిలేసుకోవాలి. ఎందుకంటే వదిలేస్తే దానికి అంతా వాటర్ అనేది పడుతుందన్నమాట. పట్టి అదంతా నానిపోయి చాలా సులభంగా వచ్చేస్తుంది అన్నమాట. వచ్చాక చూడండి, మళ్ళీ ఒకసారి కూడా పోసుకోవాలి వాటరు మనం క్లీన్ చేసే ముందు. చూడండి, ఎంత స్టీల్ పీస్ తోటైనా ఎంత సులభంగా క్లీన్ చేసుకోవస్తుందో. చాలా సులభంగా క్లీన్ అయితే చేసుకోనికైతే వస్తుంది కదా. చూడండి, మనం కొద్దిగా వాటర్ పోసుకుంటా కొద్దిగా క్లీన్ అయితే చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. మీకు కూడా ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. చూడండి, నేనైతే కొద్దిగా వాటర్ పోసుకుంటే అయితే మొత్తాన్ని అయితే క్లీన్గా అయితే చేసేసుకున్నా. ఆ తర్వాతకి అయితే ఒకసారి అయితే నేను మొత్తం అయితే నార్మల్ వాటర్ పోసి అయితే దాన్ని మొత్తం కడిగేసిన. చూడండి, ఆల్మోస్ట్ ఎంత జిడ్డు ఉంటే ఎంత కవర్ అయిపోయిందో, ఎంత పోయిందో మీకే తెలుస్తుంది కదా. మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ అయితే క్లీన్ అయితే చేస్తున్నా. చూడండి, మళ్ళీ అయితే తోముకుంటున్నా. మళ్ళీ ఎక్కడెక్కడ పోలేదు అని చెప్పేసి మళ్ళీ అక్కడైతే క్లీన్ అయితే చేసుకుంటున్నా. ఒకసారి అయితే చూసేయండి. ఫైనల్గా అయితే గ్యాస్ అయితే తోముకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం అయితే కడిగేస్తున్నా. చూడండి, ఇప్పుడు చూడండి మా గ్యాస్ ఎలా ఉందో, ఆఫ్టర్ ఎలా ఉందో, బిఫోర్ ఎలా ఉందో మీకైతే తెలుస్తుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఇది గ్యాస్కే కాదు, కిచెన్లో ఉన్న పొయ్యి బండ మీద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ వాటర్తో క్లీన్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ షింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు దీంతో, ఈ వాటర్ తోటి. ఇంకా ఇలాంటివే కాదు, మనకు కొన్ని వస్తువులు అయితే జంగు పడుతూ ఉంటాయి కదా, అవిట్లో కూడా యూజ్ అవుతుంది ఈ లిక్విడ్. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో, కొత్త గ్యాస్ లెక్క కనిపిస్తుంది కదా. సైడ్లకు కానీ మొత్తం అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. మొత్తానికైతే చూడండి, మా గ్యాస్ అయితే పొయ్యి బండ మీద అయితే పెట్టేసిన ఎంత మెరుస్తుందో కదా.
ఫైనల్గా అయితే ఇది మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఇంకెలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.